రామోజీరావు గారు మన తెలుగు వారిలో ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తివంతుడైన, అంటే మీడియాలో భయం అనేది లేకుండా న్యాయం ధర్మం ఏది అనేది ప్రతి వ్యక్తికి కూడా తెలియపరిచే విధంగా టెక్నాలజీకి అనుగుణంగా ఆయన ప్రతి రంగంలోనూ ముందుకు వచ్చి వ్యాపారం ధర్మంగా చేయటం ఎలా అనే దాని మీద ఆయన ఒక కేస్ స్టడీ చేయొచ్చు, రీసెర్చ్లా చేశారు. రాజకీయాల్లో ఎవరైనా ఒకటి తలుచుకుంటే ప్రజలు ప్రతిఘటిస్తే రాజకీయాల్లో ఎలా చేయొచ్చు అనేది కూడా అందరూ ఈ మధ్య చూడటం జరిగింది. కాబట్టి సరే, కాలధర్మం ప్రకారం మనుషులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఆయన జన్మ అనేది మన తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం. ఆయన స్వర్గస్థులు అవ్వటం తెలుగు వారందరికీ కూడా చాలా తీరని నష్టం. ఏదంటేప్పటికీ ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుస్తూ, ఈ బాధ నుండి బయటపడే విధంగా బలం చేకూర్చాలని కోరుకుంటున్నాను. రామోజీరావు గారిని ఈ మీడియా వ్యవస్థల నుంచి అసలు ఆయన మీడియాలో ఎలా ఉండాలి అనేది నేర్పించిన వ్యక్తి గత 4 శతాబ్దాల నుంచి. కాబట్టి మీడియా రంగం మొత్తానికి కూడా ఇప్పుడు ఈరోజు ఏ ఎడిటర్ని కానీ ఏ జర్నలిస్ట్ని కానీ చూసినా ఆయన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే. అందరికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కుటుంబం డెఫినెట్గా ఆయన సంస్థలన్నింటినీ కూడా ఒక వ్యక్తిగతంగా ఏమీ చేయలేదు, సంస్థాగతంగా చేశారు. కాబట్టి అదే స్టాండర్డ్స్తో బాగా నడుస్తాయి అని చెప్పి తలుచుకుంటూ ఇంకొకసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను.